నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు కేబినెట్ ఆమోదం. చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి. కార్పొరేషన్ కార్యాలయంలో ఆదిరెడ్డి సమీక్ష. ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకును రక్షించుకోవాలి. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపు. కుష్టు వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి. జాతీయ కుష్టు నిర్మూలన పోస్టర్ ఆవిష్కరణలో కలెక్టర్ ప్రశాంతి. మా ప్యానెల్తోనే ఆర్యాపురం బ్యాంక్ అభివృద్ధి. విస్తృతంగా ప్రచారం నిర్వహించిన చల్లా శంకర్రావు. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రులు ప్రస్తావించిన పలు అంశాలపైన చర్చించారు. కొత్త ఇసుక విధానం, పౌర సరఫరాల శాఖ 2,000 కోట్ల రూపాయల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ తదితర అంశాలకు ఆమోదముద్ర వేశారు. నూతన ఇసుక విధానంపై త్వరలో విధి విధానాలు రూపొందించనున్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి 3,200 కోట్ల రూపాయల రుణానికి వ్యవసాయ సహకార కార్పొరేషన్కు ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. టేబుల్ ఎజెండాగా మరికొన్ని అంశాలపైన చర్చించారు. అధికారంలోకి వచ్చి నెల రోజులైన దృష్ట్యా పనితీరుపైన సమీక్షించారు. ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలపైన సమావేశంలో చర్చించారు. ప్రభుత్వం ద్వారా చేపట్టే కార్యక్రమాలకు ప్రజలకు మరింత విస్తృతంగా చేసేలా మంత్రులు చొరవ తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సంక్షేమానికి పథకాలు అమలు చేయడంతో పాటు పారదర్శకంగా పాలన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. నగరంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డ్రైనేజీ పారుదల, మెరుగైన శానిటేషన్, ముందస్తు కార్యాచరణలతో అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నగరంలో సీజనల్ వ్యాధుల నియంత్రణ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ ఇతర అధికారులతో కలిసి ఆదిరెడ్డి సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరాన్ని ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, ఆ దిశగా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రగతిని సాధించాలన్నారు. ప్రస్తుతం వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున శానిటేషన్ సిబ్బంది ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలోని ప్రతి ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయాలన్నారు. ఈ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం తగదని, అవసరమైతే మెడికల్ కిట్లు వెంట తీసుకుని తక్షణమే వైద్య సహాయాన్ని అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నగరంలో వర్షపు నీరు ఎక్కడా నిలువ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ ఎప్పటికప్పుడు మురుగును తొలగించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆర్ఓ ప్లాంట్ నిర్వాహకులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, గుర్తింపు లేని ప్లాంట్స్ నిర్వహించడం చట్టరీత్యా నేరమన్నారు. నగరంలో చెత్త వేసే పాయింట్లు తగ్గించే విధంగా ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అదనపు కమిషనర్ సిపిఎం సత్యవేణి, ఎంహెచ్ఓ డాక్టర్ వినూత్న, ఎస్ఈ పాండురంగారావు పాల్గొన్నారు. ఈ గత నెల రోజుల్లో ప్రధానమైన కోరికలు చిన్నపాటి తేలికపాటి వర్షానికి కూడా నీట మునిగి పబ్లిక్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ మీకు చెప్తున్నా. మొన్న అదే పని మీద 8 గంటలు వర్షం పడతా ఉన్నా నీటి చుక్క అనేది నిలబడట్ల. దాని క్రెడిట్ అంతా కూడా మీది, కమిషనర్ గారిది, ఎంహెచ్ఓ గారిది, ఏడీసీ గారు మీరున్నారని గుర్తిస్తాం మేడం. అంటే వారు చెప్పేది ఎన్ని రోజులు చేయలేదని కాదు, చేయవలసింది మనం డీసిల్టింగ్ అన్న దాన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలన్నది పబ్లిక్ ఒక ఆలోచన. అది మనం స్టార్ట్ చేసాం. కమిషనర్ గారు చెప్పినట్లుగా ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. స్టెప్ టు స్టెప్ మనం ఇంకా బెటర్ చేయడానికి ఏం అవకాశాలు ఉన్నాయి, ఏం చేస్తే మంచిదనేది ఆలోచన చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. సార్ చెప్పినట్లుగా ఇప్పుడు డీలక్స్ సెంటర్ ఒకటి మెయిన్ ఏరియా కింద కనబడతాం. కంబల్ చెరువు చుట్టూ ఉన్న మేజర్ డ్రైన్స్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనం చూసాం, వర్షం పడితే కార్ కొట్టుకుపోయిన పరిస్థితి చూసాం. మొన్న వర్షానికి ఆ సెంటర్ లో నీరే నిలబడాలి. హైటెక్ బస్ స్టాండ్ అంటే ఆ ఏరియాస్ లో మీరు ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ అనేది రెగ్యులర్ గా చేయడం వల్ల ఆ నీరు అనేది ఫ్రీ ఫ్లో వెళ్ళడం వల్ల మనకి ఆ ఇబ్బంది లేదు. కానీ ఈ వర్షాకాలం మొత్తం అది మనం మెయింటైన్ చేయగలిగితే ఇది ఒక సిస్టమ్ కింద మనకు అలవాటు అవుతుంది. So I have given 7 tractors additional and each tractor ki 3 workers తెచ్చాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫీల్డ్ లో
ఆ ట్రాక్టర్ తో పాటు మనుషులు ఉంటారు. somehow SS are managing and then giving me attendance. Yesterday I have taken very serious note of it. If I am getting to see that మీరంతా ఏం చెప్తారు, మాకు వర్కర్లు లేరు, లేకపోతే మాకు క్లీన్ చేయడానికి లేరు, అది ఇది అని చెప్తారు. ఇప్పుడు రిక్షా వర్కర్స్ ని మనం డబుల్ షిఫ్ట్ చేసాం. ఇదివరకు వాళ్ళు మార్నింగ్ షిఫ్ట్ ఒక్కళ్ళే వచ్చేవాళ్ళు, మీకు కూడా తెలుసు. ఇప్పుడు మనం మధ్యాహ్నం కూడా రమ్మని చెప్తున్నాం. సో వాళ్ళకి అడిషనల్ గా శాలరీ కూడా ఇంక్రీజ్ చేసాం రిక్షా వర్కర్స్. సో మీకు ఉన్నటువంటి రిక్షా వర్కర్స్ 350 మంది ఉంటే దాన్ని డబుల్ షిఫ్ట్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 350 పీపుల్ యాడ్ అయ్యారు. అండ్ దెన్ అడిషనల్ గా ఈ టిట్కో హౌసెస్ వీటన్నిటిలో బికాస్ మన బెనిఫిషరీసే ఉంటున్నారని చెప్పి మనకి ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ బేస్ చేసుకుని అక్కడ కూడా శానిటేషన్ ఇబ్బంది అవ్వకూడదు, బట్ అది చేస్తా ఉన్నప్పుడు మన సిటీ శానిటేషన్ ఇబ్బంది అవ్వకూడదు అని అడిషనల్ గా 40 వర్కర్స్ కి పర్మిషన్ ఇచ్చాను. సో 25 పీపుల్ ఎక్స్క్లూజివ్ గా మనం టిట్కో హౌసెస్ కి ఇచ్చాము. అంటే 2 పీపుల్ మనం చేసినటువంటి యాక్టివిటీస్ ఎక్కడైతే ఎక్కువగా ఉండేటటువంటి ఏరియాస్, హ్యాపీ స్ట్రీట్ ఏరియా కానీ, ఈట్ స్ట్రీట్ కానీ, ఇలాంటి ఏరియాస్ లో ఎక్కువైతే జనసందోహం ఎక్కువ ఉంటుందో వారికి మళ్ళీ మీ శానిటేషన్ డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పి మనం అడిషనల్ వర్కర్స్ ఇచ్చాం. రాజమహేంద్రవరం తుమ్మలావ సాయిబాబా గుడి సమీపంలో ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. నందెపు శ్రీనివాస్ నేతృత్వంలో బరిలో ఉన్న ప్యానెల్ను బ్యాంకు ఖాతాదారులందరూ గెలిపించాలని కోరారు. వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రజలకు పిలుపునిచ్చారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. నగరం పరిసర గ్రామాల్లో ఉన్న ఖాతాదారులు, నగర ప్రముఖులు బలపరిచిన ప్యానెల్కు ఓట్లు వేసి ఆర్యాపురం అర్బన్ బ్యాంకును రక్షించుకోవాలని సూచించారు. పాలకవర్గం ఎన్నికలలో చైర్మన్ అభ్యర్థిగా నందెపు శ్రీనివాస్, డైరెక్టర్లుగా నండూరి సుబ్బారావు, ఆకుల శ్రీనివాస్, కస్సే రాజేష్, డాక్టర్ లంక సత్యనారాయణ, నందం కుమార్ రాజా, పెద్దిరెడ్ల శ్రీనివాస్, పెంకే సురేష్ కుమార్, దూడల వీర వెంకట త్రినాథ్, సిపిఐ నుంచి కుండ్రపు రాంబాబు తదితరులు పోటీ చేస్తున్నారన్నారు. ఈ ప్యానెల్ను నగరంలోని ప్రముఖులు మాజీ ఎమ్మెల్యే రైతు సూర్యప్రకాశ్రావు, శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, ఆకుల వీరాజు, గూడూరి శ్రీనివాస్, మాజీ రుడా చైర్పర్సన్ మేడపాటి శర్మలారెడ్డి, చంద్ర నాగేశ్వర్, బొమ్మన జయకుమార్ తదితరులు బలపరుస్తున్నారని తెలిపారు. ఈ ప్యానెల్లో పోటీ చేస్తున్న సభ్యులు ప్రజలకు సేవలు అందించడంలోనూ గతంలో పాలకవర్గంలో పనిచేసిన కుటుంబ సభ్యులు ఉన్నారని వివరించారు. ఈ ప్యానెల్ను గెలిపిస్తే ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మరింత అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. నమస్కరిస్తూ ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ఎన్నికల సందర్భంగా మన రాజమండ్రిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికల్లో మన బెల్ట్ పోటీ చేయాలని ఒక ఆలోచన చేసి ఈరోజు ఈ ప్రధానమైనటువంటి కార్యాలయాన్ని ఈరోజు పెద్ద చేతులతో ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభం ఇది మనకి ఒక శుభారంభం కింద మనం భావించాలి. బ్యాంకుకి మరి గౌరవాన్ని పెంచే విధంగా, బ్యాంకుని మరింత విస్తృతపరిచే విధంగా, బ్యాంకు ప్రయోజనాలను కాపాడే విధంగా, బ్యాంకులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి రూపాయి నుంచి కోట్ల రూపాయల వరకు కూడా భద్రత కల్పించే విధంగానే ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ రాజమండ్రిలో నగర ప్రముఖులందరితో బలపరిచినటువంటి ఈ ప్యానల్ని గెలిపించమని కోరుకుంటూ, ఇవాళ ఈరోజు మనం ఇంకా 4 రోజులే ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మన ప్యానల్ విజయం సాధిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఆర్థికంగా చిన్న చిన్న కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అవసరాలని తీరుస్తూ గడిచినటువంటి 100 సంవత్సరాలకి పైగా రాజమండ్రిలో అనేక మందిని ఆదుకున్నటువంటి బ్యాంకు ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్. అటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి బ్యాంకు భవిష్యత్తులో మరింత పురోగతి చెందాలి, మరింత విస్తృతమైనటువంటి సేవలు అందించాలి, మరింత ఎక్కువ మందికి నాణ్యమైనటువంటి సేవలు అందించాలి, ఖాతాదారులకి, డిపాజిటర్లకి రక్షణ కలిగేటటువంటి పరిస్థితి ఉండాలని అంటే ఆర్థిక క్రమశిక్షణ కలిగినటువంటి చైర్మన్ కానీ బోర్డు మెంబర్లు కానీ చాలా అవసరం. వేళ నందెపు శ్రీనివాస్ గారు ఛాంబర్ ప్రెసిడెంట్గా కావచ్చు, లేక రాజమండ్రిలో వివిధ హోదాల్లో వివిధ స్థాయిల్లో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా అనేక వ్యాపారాలు కూడా చాలా సమర్థవంతంగా, విజయవంతంగా ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమశిక్షణతో చేసేటటువంటి వ్యక్తి, 10 మందికి సేవ చేయాలనేటువంటి ఆలోచన కూడా కలిగినటువంటి వ్యక్తి. సో అందరి యొక్క సహకారం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఈ బెల్ట్లో కూడా దాదాపు చాలా క్యాస్ట్ని కూడా
అందరికీ అవకాశం ఇస్తూ అందరినీ అన్ని క్యాస్ట్లని కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. చరిత్రాత్మకమైన రాజమహేంద్రవరం పట్టణంలో ఆర్యాపురం బ్యాంక్ అనేది ఒక ల్యాండ్ మార్క్ బ్యాంకు. ఇవాళ దివంగత సరిపల్లి విశ్వేశ్వర ప్రసాద్ గారు ఈ బ్యాంకు స్థాపకులు. ఆయన స్థాపించినటువంటి బ్యాంకు 100 సంవత్సరాలు దాటిపోయింది. దానికి మరి మనందరూ కూడా ఏంటంటే కొద్దిగా బాగా ఆలోచించి ఓటర్లు అనేవాళ్ళు ఏం చేతనంటే సహజంగా మనం సుఖంగా ఉండాలి, మన పెళ్ళి అవ్వాలన్నా, మన ఇల్లు కట్టుకోవాలన్నా, మనకేమైనా డివిడెంట్లు రావాలన్నా, బ్యాంకు సక్రమంగా నడవాలన్నా, ఇవన్నీ జరగాలంటే మంచి పాలకవర్గాన్ని ఎన్నుకోవాలి. అటువంటి పాలకవర్గంలో నందేప్ శ్రీను మరియు నేను చెప్పిన డైరెక్టర్లు అందరూ కూడా వీళ్ళందరి యొక్క మీరు ఎన్నుకొని మంచి మెజార్టీతో గెలిపించినట్లయితే మాలాంటి వాళ్ళు కూడా వెనకది నుండి ఏ పొరపాట్లు జరగకుండా సలహాలు సూచనలు కూడా ఇస్తామని చెప్పి ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు సభ్యులందరినీ కూడా నేను ఈ మీడియా సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. రాజమండ్రి ఒక చారిత్రాత్మక నగరం. అటువంటి నగరంలో అత్యంత ప్రముఖమైన ప్రధాన పాత్ర పోషిస్తున్న బ్యాంక్ ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎంతో ప్రతిష్టాకరమైన బ్యాంకు. ఈ బ్యాంకుకి మంచి వ్యక్తుల్ని, అనుభవజ్ఞుల్ని, వివిధ రంగాల్లో ఉత్తమమైన వ్యక్తుల్ని ఎన్నుకుని ఒక ప్యానెల్ క్రియేట్ చేసాం. మేమంతా కలిసి తప్పనిసరిగా ఈ పాలకవర్గం నెగ్గుతుందని, మంచి పరిపాలన అందించి ప్రజలకు చేరువై ఈ బ్యాంకు విస్తృత సేవలు ప్రజలందరికీ కూడా అందుతాయని చెప్పి నమ్ముతూ ఈ మా ప్యానెల్కి అందరినీ కూడా ఓటేయవలసిందిగా అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాం. రాజమండ్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ యొక్క ప్రతిష్ట, డిపాజిట్ల హక్కులు పరిరక్షించడం కోసమే ఈవేళ రాజమండ్రిలో ఉండేటటువంటి ఎంతమంది ప్రముఖులు కలిపి ఒక ప్యానల్ని తయారు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది అని అంటే దాన్ని బట్టి ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ముఖ్యంగా దీనికి ఎంపిక చేసినటువంటి ఈ బాడీలో నందేపు శ్రీనివాస్ చాలా సమర్థవంతంగా సంస్థని నిర్వహించగలడు అనేటటువంటి దాంట్లో సందేహం లేదు. 100 సంవత్సరాల చరిత్రని పరిరక్షించాలి అనేటటువంటి ఒకే ఒక ధ్యేయంతో ఇది జరిగింది. కాబట్టి దీనికి తప్పకుండా బ్యాంకు డిపాజిట్దారులు, బ్యాంకు ఖాతాదారులు, బ్యాంకు శ్రేయోభిలాషులు, రాజమండ్రి ప్రతిష్టని ప్రేమించే ఓటర్లందరూ కూడా తప్పకుండా ఈ పాలకవర్గాన్ని ఎంపిక చేస్తారని, ఎంపిక చేయాలని, బ్యాంకు యొక్క ప్రతిష్టని ఇనుమడింపజేయాలని ఆశిస్తూ నమస్కారం. ఈ నెల 20వ తారీఖున వచ్చే శనివారం నాడు జరగబోయే ది ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఓటర్ మహిళలకు అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా నన్ను రేపు జరగబోయే బ్యాంక్ ఎలక్షన్లో నన్ను రాజమండ్రి ప్రముఖులు, పెద్దలు అందరూ కలిసి నన్ను నా ప్యానల్ పెడతాం జరిగింది. నా ప్యానల్కి నేను చైర్మన్గా, నేను నా డైరెక్టర్స్ 9 మంది కలిపి మేము ఒకటే నినాదంతో మేము ఈ బ్యాంకులో పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాం. ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ని మనం కాపాడుకోవాలనేది ఒక మంచి ఉద్దేశంతో మేమందరం కలిసి ఈరోజు మనం ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకులో మేము పోటీ చేయడం జరుగుతుంది. 1919లో పెట్టి 105 సంవత్సరాలు అవిన ఈ బ్యాంక్ని ఒక పాలకవర్గం ఏదైతే ఇప్పుడు పోటీ చేస్తున్నారో మా మీద, ఆ పాలకవర్గం ఉన్న టైంలోనే ఎప్పుడూ లేని విధంగా మచ్చ తెచ్చి రాజమండ్రి ప్రజలకి మచ్చ తెచ్చి దీని మీద లేని అవినీతిని మరకనే దాని ముందు ఎంతోమంది పెద్దలు చేశారు మొత్తం చైర్మన్ కింద. కానీ ఈయన ఎంతసేపు కూడా ఈ పాలకవర్గం తీసుకొచ్చిన మచ్చ ఇంచుమించు వాటి మీద ఛార్జీ రికవరీ కూడా అన్నీ చేస్తుంటే కూడా స్టే తెచ్చుకుని ఈరోజు మళ్ళీ పోటీ చేయడానికి వచ్చారంటే రాజమండ్రిలో ఉన్న ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ సభ్యులందరూ కూడా మొత్తం అందరూ కూడా ఒకసారి ఆలోచించి బ్యాంక్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒకసారి మనస్సాక్షిగా ఆలోచించి ఏ ఉద్దేశంతో అయితే ఈ బ్యాంకు వాళ్ళకి ఎవరికి ఇవ్వాలనేది, ఎవరు మంచి వ్యక్తులు అనేది ఓటర్ మహిళలు అందరూ నిర్ణయించుకుని ఓటేయవలసిందిగా నన్ను నా ప్యానల్లో గెలిపించి నన్ను నిలబెట్టిన పెద్దలందరికీ కూడా మన మీడియా ద్వారా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను.
జిల్లాలో జూలై 18వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు లెప్రసీ కేసు డిటెక్షన్ క్యాంపెయిన్ ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని, జిల్లాను కుష్ఠరహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమ పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది ఇంటింటికి సర్వే క్రింద లెప్రసీ కేసు డిటెక్షన్ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. గతంలో వచ్చిన కోవిడ్ వైరస్ కారణంగా ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గిందని, దీనితో పాటు కొన్ని వైరస్లు కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజల్లో ఈ వ్యాధి పట్ల ఎటువంటి అనుమానాలు, సందేహాలు ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించి తొలి దశలోనే వైద్య చికిత్స తీసుకుంటే పూర్తిగా నిర్మూలించవచ్చునన్నారు. కుష్టు వ్యాధి పట్ల ఏ ఒక్కరూ నిర్లక్ష్యం చేయవద్దని, వ్యాధి తీవ్రత పెరిగితే వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉత్పన్నమవుతాయన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, యూపీహెచ్ల వైద్యులు, వైద్య సిబ్బంది కుష్టు వ్యాధిని నియంత్రించే విధంగా సర్వేని సక్సెస్ చేయమని కోరారు. జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ ఎన్ వసుంధర మాట్లాడుతూ, జిల్లా కోఆర్డినేషన్ కమిటీలో ఈ నెల 18 నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు 1908 టీములు, ఆశా వర్కర్లు ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సో మీరు ఇది సక్రమంగా జరిగినట్టుగా చూస్తారు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ లెప్రసీ కేసెస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ ట్రెండ్. And due to the conditions, maybe COVID effect, mani 4 rounds lo COVID effect ayindi, immunity levels of the individuals tagge, kotta virus enter ayyayi kabatti ee cases perugutunnayi. First phase lo gaani, initial stage lo gaani దీన్ని detect cheyagalite, it is very easy to cure. కానీ second and third stage lo ki deformity level lo velipothe, it is very difficult to handle the case as well as the treatment. అలానే ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో డిసీజెస్ కోసం మనం ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. బట్ ఎప్పుడు కూడా ఐస్ బ్రేకింగ్ ఏ డిఫికల్ట్ థింగ్. సైలెంట్ గా ఉంటే ఏది కూడా తగ్గదు. సో డిసీజ్ ఉండడం అనేది ఒక అనర్హత కాదు, అవమానం కాదు. ట్రీట్మెంట్ చేసుకోకపోవడం మాత్రం తప్పవుతుంది. సో whenever you go to your mandal, whenever you discuss in your forums of your respective department, ఈ NCD సర్వే గురించి ఎవరైనా డిసీజెస్ తో బాధపడుతున్న వాళ్ళు, లేకపోతే సస్పెక్ట్ కేసెస్ ఉన్న వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఓపెన్ గా మాట్లాడాలి. ఈ నెల 18 నుంచి మళ్ళీ నెల 2వ తారీఖు వరకు మనము LCDC కార్యక్రమం అంటే లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ అనేది మనం చేస్తున్నాము. దీనికి మీ అందరి సహకారము కోరదలిచి ఈ రోజు ఈ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మనము ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు ఈ క్యాంపెయిన్ అనేది జరుపుకుంటాము. ఈ క్యాంపెయిన్ లో ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనకు లెప్రసీ అనేది ఏజ్ ఓల్డ్ డిసీజ్ అండి. చిన్న మచ్చగా ఉంటుంది, బొడిబెలగా ఉంటుంది. ఇది బ్యాక్టీరియల్ డిసీజ్, గాలి ద్వారా వ్యాపించే డిసీజ్. అయినా సరే చాలా స్టిగ్మా ఉన్న డిసీజ్. అందువల్ల ఎవరు చెప్పుకోవడానికి ఇష్టపడకోకుండా, మెడికల్ నీడ్ తీసుకోకుండా, గవర్నమెంట్ వారి సహకారం అందుకోకుండా విపరీత అంటే లోపలే దాచుకొని ఉండడం వల్ల ఎన్నో హిడెన్ కేసెస్ ఉన్నాయండి. ఈ హిడెన్ కేసెస్ అన్నింటినీ కూడా మనం వెతికి తీయడమే LCDC తాలూకా ముఖ్యోద్దేశము. దీనికి మనము 1300 టీమ్స్, ఆశా, ANMs అలాగే మేల్ వాలంటీర్స్ తో కలిపి మనం టీమ్స్ ఏర్పాటు చేసుకున్నాము. ఇంటింటికి సర్వే జరుగుతుంది. సర్వే అని చెప్పి అందరి సహకారంతోనూ ఈ LCDC క్యాంపెయిన్ అనేది మనం జరుపుకుంటాము. దీనికి మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నామండి. తమ 5 ఏళ్ల పాలనలో ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ను రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దితే, వైసీపీ ప్రభుత్వ పాలనలో 6 నెలలకు ఒకసారి పాలకవర్గాన్ని మార్చి బ్యాంకును సర్వనాశనం చేశారని ఎన్డీఏ కూటమి బలపరిచిన ప్యానెల్ చైర్మన్ అభ్యర్థి చల్లా శంకర్రావు అన్నారు. స్థానిక తుమ్మలావ, కోర్లమ్మపేటలో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఖాతాదారుని ఇంటికి స్వయంగా వెళ్లి నమూనా బ్యాలెట్ పత్రాన్ని ఇచ్చి తమ ప్యానెల్కు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. చల్లా శంకర్రావు మాట్లాడుతూ, గత 3 రోజులుగా పలు ప్రాంతాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నుంచి నిర్వహిస్తున్నామని, ఖాతాదారుల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. డైరెక్టర్ అభ్యర్థులు కూడా వారి వారి ఏరియాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. తాము బాధ్యతలు చేపట్టే నాటికి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకును 25 కోట్ల నెట్ ప్రాఫిట్ తీసుకుని వచ్చామన్నారు. అన్ని బ్యాంకు బ్రాంచీలకు సొంత భవనాల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. బ్యాంకు ద్వారా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశామన్నారు.
వైసీపీ పాలనలో నాశనమైన బ్యాంకును మళ్లీ పురోభివృద్ధిలోకి తేవాలంటే తమకు ఒకసారి అవకాశం కల్పించాలని కోరారు. మళ్లీ రాష్ట్రంలో అగ్రగామి బ్యాంకుగా తీర్చిదిద్దడంతో పాటు ఖాతాదారుల ప్రయోజనాలను రక్షిస్తూ అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తామన్నారు. ఆయన వెంట మాజీ డైరెక్టర్ సూరంపూడి శ్రీహరి, సింగంపల్లి రామకృష్ణ, కరగాని వేణు తదితర టీడీపీ నాయకులు ఉన్నారు. ది ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎలక్షన్స్ రేపు 20/7/2024 శనివారం నాడు ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దాంట్లో నేను చైర్మన్గా, నాతో పాటు ఇంకా 90 డైరెక్టర్లుగా మేము ఒక ప్యానెల్గా ఏర్పడి మేము పోటీ చేస్తున్నాం. మేము మా టర్మ్ అయిపోయిన తర్వాత 2014 నుంచి 19 తర్వాత మా టర్మ్ అయిపోయిన తర్వాత అంటే నేను ఉన్న ఆ పీరియడ్లో మటుకు ఆ బ్యాంకుని అగ్రగామిగా తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా తీసుకెళ్ళి సి గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్కి తీసుకెళ్ళడం జరిగింది. మేము వెళ్ళేటప్పటికి 15 రోజులు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి మేము మా టర్మ్ అయిపోయేటప్పటికి 25 కోట్లు నెట్ ప్రాఫిట్ వచ్చినటువంటిగా చేయడం జరిగింది. అట్లాగే మేము ఇలాగా మా టర్మ్ అయిపోయిన తర్వాత 6 నెలలకో బోర్డులు రావడం, వాళ్ళు ఇష్టారాజ్యంగా ఆ బ్యాంకుని వాడేసుకోవడం, ఆ బ్యాంకు సర్వనాశనం చేసేసారు. అలాగే ఇప్పుడు దాన్ని మరలా అభివృద్ధి చేసి మరలా ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా చేయాలంటే మరలా నాకు ఒక్క అవకాశం మా ప్యానల్ అందరికీ కూడా మీరు అందరూ కూడా అందులో ఉన్నటువంటి ఏ తరగతి వాళ్ళందరూ కూడా మీ యొక్క ఓటు వేసి మమ్మల్ని అఖండ మెజార్టీతో నెగ్గిస్తే మరలా ఆ బ్యాంకుని ఎంతో అభివృద్ధి చేసి మరలా ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా చేసి ఏ గ్రేడ్లో మళ్ళీ తీసుకెళ్తాను. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఏంటంటే మీ ఒక ఓటుని నీతి నిజాయితీలతో ఉన్నటువంటి మా ప్యానల్కి వేసి అఖండ మెజార్టీతో నెగ్గించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరం ది ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో నందెపు శ్రీనివాస్ ప్యానెల్కు తాము మద్దతు ఇస్తున్నట్లు దళిత, గిరిజన, మైనారిటీ ఐక్యవేదిక ప్రతినిధులు వెల్లడించారు. తమ దళిత సామాజిక వర్గానికి చెందిన కస్సే రాజేష్కు బ్యాంక్ పాలకవర్గంలో పోటీ చేసేందుకు అవకాశం కల్పించారని తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో దళిత, గిరిజన ఐక్యవేదిక చైర్మన్, మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు, ఇతర నాయకులు కోరుకొండ చిరంజీవి, బంగారు తాతారావు, వెంట్రపాటి వీర్రాజు మాట్లాడారు. ఆర్యపురం బ్యాంకులో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు చాలా మంది ఖాతాదారులు ఉన్నారని, వారికి వేల సంఖ్యలో ఓట్లు ఉన్నాయన్నారు. బ్యాంకు పాలక వర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో చల్లా శంకర్రావు ప్యానెల్లో దళిత సామాజిక వర్గానికి అవకాశం కల్పించకపోవడం దారుణమన్నారు. నందెపు శ్రీనివాస్ ప్యానెల్లో కస్సే రాజేష్కు అవకాశం కల్పించినందున ఆ ప్యానెల్కు మద్దతుగా తాము ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. కుల వివక్షతోనే చల్లా శంకర్రావు ప్యానెల్ దళితులను విస్మరించినట్లుగా అర్థమవుతోందని, తమ కంటే తక్కువ ప్రాతినిధ్యం ఉన్న వారికి కూడా డైరెక్టర్గా అవకాశం కల్పించి తమకు చిన్న చూపు చూస్తున్నారన్నారు. దళిత, మైనారిటీ, గిరిజనుల పట్ల ఇలాగే వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు దువ్వాడ రాజా, దొండపాటి క్రిస్టఫర్, నీలపు వెంకటేశ్వరరావు, ఆనపర్తి సురేంద్రబాబు, పలివెల రాజు, మందపల్లి శేఖర్, యు సత్యనారాయణ, కెవి శ్రీరామ్, ఎం ప్రసన్నకుమార్, రాఫెల్ తదితరులు పాల్గొన్నారు. 100 సంవత్సరాల క్రితం పెట్టిన బ్యాంక్ అది మన ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు. ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకి ఆర్థికంగా, సామాజికంగా ఎదగటాన్ని పెట్టింది ఆ బ్యాంకు. కానీ ఈ రోజున ఒక ప్యానల్ ఏర్పాటు చేయటం జరిగింది చల్లా శంకర్రావు గారు ఆధ్వర్యంలో. ఆయన సామాజిక న్యాయం చేయలేదని మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఆ బ్యాంకులో సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎస్సీ సామాజిక వర్గం కూడా చాలా ఓట్లు ఉన్నాయి. వాళ్ళు కూడా మాకు న్యాయం జరగలేదు, మా ప్రతినిధి లేదు అని చాలా ఆందోళన చెందుతున్నాం. కాబట్టి వాళ్ళు న్యాయం చేయలేదు. కానీ వేరే బెల్ట్ వారు మాత్రం కస్సే రాజేష్ అనే వ్యక్తికి ఇవ్వటం జరిగింది. మేము ఆనందపడుతున్నాం. వారికి కూడా మేము పూర్తి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మాకు ఏ పార్టీకి మేము అతిథులు కావు. ఎందుకంటే మాకు అందరూ న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మేము బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు కూడా ఏది మంచి చేస్తుందో దాన్ని అధికారంలో తీసుకురావడం కూడా మా ఓట్ల ద్వారానే జరుగుతున్నాయి. కానీ అధికారం వచ్చిన వెంటనే ఈ ఎస్సీ ఎస్టీలని, మైనార్టీలను తొక్కడం జరుగుతుంది. చాలా విచారకరం. బ్యాంకులో ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకులో ఎస్సీ ఓటింగ్ చాలా ఉంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి ఎంతో ఆదరణ కలిగిన బ్యాంకు. ఎంతోమంది
మా వాళ్ళు కూడా చాలామంది డాక్యుమెంట్స్ అవి పెట్టుకుని లోన్లు అవి తీసుకున్న బ్యాంకు. అలాంటి బ్యాంకులో ఈరోజు మమ్మల్ని ఒక ఓటు బ్యాంక్ కింద వాడుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే మా సామాజిక వర్గం ఉందో ఎస్సీలకి ప్రాతినిధ్యం కల్పించకుండా చల్ల శంకర్రావు గారి బెల్ట్ కట్టడం అన్నది అది చాలా హేయం. ఎందుకంటే ఎక్కువ పర్సంటేజ్ ఉన్న ఎస్సీలని ఓన్లీ కులవివక్షతో తొక్కేరే తప్ప మాకంటే తక్కువ ఇది ఉన్న తక్కువ ప్రాధాన్యత ఉన్న కులాలకి అక్కడ ప్రాధాన్యత ఇచ్చారు. ఇది చాలా అన్యాయం. కానీ నందెపు శ్రీనివాసరావు గారి బెల్ట్లో మా కమ్యూనిటీ వాళ్ళు గుర్తించి కశ్య రాజేష్ అనే వ్యక్తికి వాళ్ళు ఇవ్వడం జరిగింది ప్యానల్లో డైరెక్టర్గా. మేము అందరం కూడా ఇదే పరిస్థితి కొనసాగితే మా దళితులందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఖచ్చితంగా మమ్మల్ని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళకి ఆ బెల్ట్కి న్యాయం చేకూర్చేలాగా మేము మీ ద్వారా ఓటర్ మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. స్థానిక తుమ్మలావ కోర్లమ్మపేటలో నగర ప్రముఖులు బలపరిచిన ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గ చైర్మన్ అభ్యర్థి నందెపు శ్రీనివాస్ ప్యానెల్ తరపున విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బ్యాంకు ఖాతాదారుల ఇళ్లకు వెళ్లి బ్యాలెట్ నమూనా ఇచ్చి తమకు ఓట్లేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు తనయుడు జక్కంపూడి గణేష్తో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు నందెపు శ్రీనివాస్తో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకును అభివృద్ధి పదంలో నడిపించి ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడగలిగే అభ్యర్థులు ఈ ప్యానెల్లో ఉన్నారని, అభ్యర్థులందరికీ ఓట్లేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారన్నారు. అన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించిన తమ ప్యానెల్ ప్రచారానికి విశేష స్పందన వస్తోందని నందెపు శ్రీనివాస్ అన్నారు. బ్యాంకు ఖాతాదారులందరూ తమ ప్యానెల్కు మద్దతిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ నెల 20వ తేదీన ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్థానిక దానవాయిపేటలో ఉన్న ఎస్కేవీటీ డిగ్రీ కళాశాలలో ఆవరణలో జరిగే ఎన్నికల్లో తమ ప్యానెల్ అభ్యర్థులను బలపరచాలని కోరారు. వారి వెంట మాజీ కార్పొరేటర్లు ప్రసాదుల హరినాథ్, ఇసుకపల్లి శ్రీనివాస్, మర్రి పుష్పరాజ్, మాసా రామజోగ్, బుద్దాల రాజు, తగరం సోము, సత్తి సందీప్, మల్లిబాబు, గారా త్రినాథ్, కోడికోట తదితరులు ఉన్నారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న క్వారీ గోతులను పూడ్పించేందుకు తగు చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ ప్రశాంతి హామీ ఇచ్చారు. ఈ సమస్యపై చర్చించేందుకు మరోసారి క్వారీ యజమానులతో సమావేశంలో ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ కు సూచించారు. రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు క్వారీ గోతుల సమస్యపై వినతిపత్రం సమర్పించారు. ప్రమాదకరంగా మారిన క్వారీ గోతుల్లో నీటిని తోడించి యజమానులు వాటిని పూడ్పించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ యజమానులతో మళ్లీ సమావేశం నిర్వహించాలని అక్కడే ఉన్న కమిషనర్ దినేష్ కుమార్ కు సూచించారు. సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని కొండబాబుకు తెలిపారు. సున్నంబట్టి లేఅవుట్ కమిటీ అధ్యక్షుడు కేవీవీ సత్యనారాయణ, కార్యదర్శి టి బాబురావు, దడాల ప్రకాష్, లోవ ప్రసాద్, గంపల విష్ణు, బూర్తి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రమాదాలకు గురై చాలామంది చనిపోతూ ఉన్నారనేది ఎప్పటి నుంచో మేము చేసుకుంటూ వస్తున్న పని. అయితే అక్కడ మాస్టర్ ప్లాన్ రోడ్డు కూడా వేయవలసినటువంటి అవసరం ఉంది. అది కూడా మేము తెలియజేశాం. కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారు చాలా సావధానంగా విని దాని పరిష్కారాన్ని మార్గాలు కూడా చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ వానర్స్ని పిలిపించి నీరు బయటకు తోడించేటటువంటి దానికి, చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి, ప్రమాదాలు నివారించేటటువంటి విధంగా ఏం చేస్తే బాగుంటుందో చూడమని కూడా కమిషనర్ గారికి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కమిషనర్ గారు కూడా దీన్ని పూర్తిగా ఆయనకి అవగాహన ఉంది కాబట్టి ఛానల్ నుంచి ఆయన కలెక్టర్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతో ఇలాంటి ఇష్యూ వేరే చోట ఉంటే పరిష్కారం చేసాం, మరి ఎలా పరిష్కారం చేస్తే బాగుంటుంది చూడండి అని చెప్పేసి అని ముందు అర్జెంటుగా ప్రమాదాలు నివారించే విధంగా చుట్టూ ఫెన్సింగ్ గారు తెలిసి కొంచెం ముందే చూడాలి, నీరు తోడించేటటువంటి వ్యవహారం చూడాలని చెప్పేసి మరి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. మేమైతే మరి మాకు ఆ రకమైనటువంటి హామీ ఇచ్చారు కనుక మేము మరి తొందరలో ఇది పరిష్కారం దిశగా వస్తుంది అనేటటువంటి ఆశాభావం మాకుంది. ఈ నెల 20న జరగనున్న ది ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చల్లా శంకర్రావు ఎన్డీఏ బెల్టును ఓడించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. జట్ల సంఘము మేస్త్రీల సమావేశము కుండ్రపు రాంబాబు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మధు మాట్లాడుతూ చల్లా శంకర్రావు పాలన కాలంలో చట్ట వ్యతిరేకంగా సన్నిహితులకు పెద్ద మొత్తంలో లోన్లు ఇవ్వడంతో బ్యాంకు నష్టాల బాట పట్టిందని అన్నారు.
అందరినీ కలుపుకుని రాజకీయాలు చేయకుండా అధికార రాజకీయ ఏకపక్షంగా చేయడం వల్ల బ్యాంకు తీవ్ర నష్టాల్లోకి వెళ్లిందన్నారు. చెల్లా శంకర్రావు తప్పుడు నిర్ణయాల వల్ల సహకార చట్టం ప్రకారం సెక్షన్ 51 ఎంక్వైరీలో దోషిగా తేలిపోయిందని, అటువంటి చల్లాను బ్యాంక్ మెంబర్స్ ఓడించాలని మధు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు అవినీతి మచ్చలేని నందెపు శ్రీనివాస్ బెల్ట్ను గెలిపించాలని కోరారు. సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, జట్ల సంఘం ప్రధాన కార్యదర్శి సప్పారమణ, అధికారి బాడి నల్లా రామారావు, కాళ్ల అప్పలనాయుడు, పెంటు దేముడు బాబు, రెడ్డి వెంకట్రావు, కుక్కల దుర్గాప్రసాద్, రొక్కం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి జట్లు లేబర్ యూనియన్ మేస్త్రుల సమావేశం అధ్యక్షులు కోండ్రపు రాంబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాంబాబు గారు ఆర్యపురం బ్యాంక్ డైరెక్టర్గా నందెపు శ్రీనివాస్ బెల్ట్లో పోటీ చేస్తున్నారు. అందుకని నగరంలో ఉన్న కార్మికులు అన్ని వర్గాల కార్మికులందరూ కూడా నందెపు శ్రీనివాస్ బెల్ట్ని గెలిపించాలని కోరుతున్నారు. అలాగే 2 రోజుల క్రితం అధికార పార్టీ వాళ్ళు గెలుపు మాదే అని భుజాలు తడుపుకుంటున్నారు. మేము చెప్తున్నాం, చల్లా శంకర్రావు గారు మీ ఓటమి ఖాయం, మీరు ఓడిపోతున్నారు. ఎందుకంటే మీరు అందరూ కలుపుకుని వెళ్ళలేదు. మేము మీ దగ్గరికి వచ్చాం, అందరిని కలుపుకుని వెళ్ళండి, బ్యాంక్ అభివృద్ధి కోసం కమ్యూనిస్టులు బ్యాంకులో ఉండాలి అన్నాం. అధికార రాజకీయ అహంతో మీరు పక్కన పెట్టారు. అందుకని మీరు పాలక మండలిలో ఉన్నంతకాలం మీ సన్నిహితులకు వేల కోట్ల రూపాయలు లోన్లు ఇచ్చి బ్యాంకును దివాళీసిన చరిత్ర చల్లా శంకర్రావు అని చెప్తున్నాం. అంతేకాదు 51A సెక్షన్ దాన్ని ఎంక్వైరీ చేసి దోషిగా తేలిన తర్వాత కూడా మీరు ఏ ముఖం పెట్టుకుని బ్యాంక్ వస్తారని అడుగుతున్నాం, ఏ ముఖం పెట్టుకుని బ్యాంకు ఓట్లు అడుగుతారని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రిజిస్టర్ నెంబర్ 327 INTUC రాజమహేంద్రవరం సర్కిల్లో నూతనంగా ఏర్పడిన రాజమహేంద్రవరం రూరల్ డివిజన్ ఎన్నికలు జరిగాయి. డివిజన్ గౌరవ అధ్యక్షుడిగా తుమ్మల తాతారావు, ప్రెసిడెంట్గా అప్పలరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్య అతిథులుగా కంపెనీ గౌరవ అధ్యక్షులు కాశీమోహన్ రావు, స్టేట్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కంపెనీ కార్యదర్శి PCS వెంకటేశ్వరరావు, స్టేట్ జనరల్ సెక్రటరీ జిల్లా కార్యదర్శి అంబటి రాజారత్నం, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తోట చిన వెంకట్రావు, టౌన్ డివిజన్ ప్రెసిడెంట్ ముప్పిడి గణేష్, సెక్రటరీ కొప్పిశెట్టి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్లు చల్లారాం, ఆర్ఐ రాంబాబు, బుల్లబ్బాయ్, గంట్లని రమేష్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులు డివిజన్ గౌరవ అధ్యక్షులుగా తుమ్మల తాతారావు, డివిజన్ ప్రెసిడెంట్గా MCH అప్పలరాజు, సెక్రటరీగా పిల్లి వైవి ప్రసాద్, ట్రెజరర్గా కుసుమ శివప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్గా M మాధవరావు, పబ్లిసిటీ సెక్రటరీగా I దుర్గాప్రసాద్, అడిషనల్ సెక్రటరీగా P నాగబాబు గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శ్రీనివాస్, అసిస్టెంట్ సెక్రటరీగా B రత్నరాజు, వైస్ ప్రెసిడెంట్గా NVV సత్యనారాయణ ఎన్నికయ్యారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు కేబినెట్ ఆమోదం, చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి, కార్పొరేషన్ కార్యాలయంలో ఆదిరెడ్డి సమీక్ష. ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకును రక్షించుకోవాలి, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపు. కుష్టు వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి, జాతీయ కుష్టు నిర్మూలన పోస్టర్ ఆవిష్కరణలో కలెక్టర్ ప్రశాంతి. మా ప్యానెల్తోనే ఆర్యాపురం బ్యాంక్ అభివృద్ధి, విస్తృతంగా ప్రచారం నిర్వహించిన చెల్లా శంకర్రావు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.